టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:25 సమయంలో వచ్చిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 4.5 నుంచి 5.0 తీవ్రతతో నమోదైనట్లు సమాచారం. ఈ ప్రకంపనలు 5 నిమిషాలకు పైగా కొనసాగాయని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనతో బ్యాంకాక్ నగరంలోని ప్రజలు భయాందోళన చెందారు. ఇల్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీసి వీధుల్లో గుమిగూడారు. అయితే ఈ భూకంపం వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. భూకంపం బ్యాంకాక్ లాంటి జనసామర్థ్యం ఎక్కువగా ఉండే నగరంలో భూకంపం సంభవించడం అరుదైన విషయం. దీంతో థాయిలాండ్ భూగర్భ శాస్త్రవేత్తలు ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ భూకంపం సముద్ర తీరానికి సమీపంలోని ఫలకాల కదలిక వల్ల సంభవించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. థాయిలాండ్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేసింది. అత్యవసర సేవల బృందాలు, అగ్నిమాపక దళాలు, వైద్య బృందాలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారంటూ అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మరోపక్క మయన్మార్లో కూడా భారీగా భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కుదుపులకు గురవ్వడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రత నమోదైంది. భారీ భూకంప ప్రకంపనలకు కొన్ని బిల్డింగ్స్ ఊగిపోయాయి. బహుళ అంతస్తు బిల్డింగ్ నేలమట్టమయ్యింది. దీంతో చుట్టుపక్కల జనం భయంతో రోడ్ల మీదకి పరుగులు తీశారు. మరోపక్క భూకంప ప్రభావంతో భారీ భవనాలు కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే భూకంప ప్రమాదంపై, ఆస్తి ప్రాణ నష్టంపై ఎలాంటి సమాచారం రాలేదు.